గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సుందరకాండలో 11వ రోజులోకి ప్రవేశించాము. నిన్నటి రోజున ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి ఓదార్చి, అమ్మ త్వరలోనే రామచంద్రమూర్తి వస్తాడు, మీకు విముక్తి కలుగుతుంది అని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరుతూ ఉంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమః హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. ఈ పని నీ మీదే ఆధారపడి ఉన్నదయ్యా హనుమ. చక్కగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియచేయి, ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా తెలియచేయి. ఒక నెల రోజుల కన్నా ఎక్కువ కాలం నేను బతికి ఉండను అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా రామచంద్రుడికి తెలియచేయి. మొట్టమొదటిగా శిరస్సు వంచి రామచంద్రమూర్తి యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాను, ఈ విషయాన్ని ఆయనకు తెలియచేయి. నన్ను ఎంతో గౌరవంగా చూసుకునే తల్లిలా చూసుకునేటటువంటి మా లక్ష్మణస్వామిని యోగక్షేమాలు అడిగినటువంటి విషయాన్ని తెలియచేయి. సుగ్రీవుడికి అక్కడ ఉన్నటువంటి వానర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేయవయ్యా అని చెప్పింది. కుశలం అడిగానని చెప్పు, అందరూ క్షేమాన్ని అడిగానని చెప్పమన్నది. అక్కడి నుంచి ఆ అమ్మవారి యొక్క అనుమతి తీసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు బయలుదేరడానికి సిద్ధపడుతూ, ఇంత దూరం వచ్చాను, అమ్మవారి యొక్క జాడ తెలిసింది, సంతోషమే. ఒక దూతగా వచ్చినటువంటి వాడిని ఇక్కడ ఈ రావణాసురుని యొక్క రాజ్యం ఎలా ఉన్నది, రావణాసురుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎటువంటి సైన్యము, వీరి యొక్క బలం ఎంత ఉన్నది, ఈ విషయాలను కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అసలు రావణాసురుడిని ప్రత్యేకంగా చూడాలని ఆంజనేయ స్వామి వారు నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి అశోకవనంలోకి వెళ్ళి అశోకవనాన్నంతా కూడా ధ్వంసం చేయడం ప్రారంభించాడండి. అలాగా ధ్వంసం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు తనని పట్టుకుని వెళ్ళి రావణాసురుని యొక్క ముందు నిలబెడితే రావణాసురుడితో ముఖాముఖి మాట్లాడాలా అనేటటువంటిది ఆయన యొక్క ఆలోచన. శరీరాన్ని మరింత పెద్దగా పెంచాడు, అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు, వృక్షాలన్నింటినీ కూడా పడగొట్టాడు, పర్వత శిఖరాలన్నింటినీ కూడా విరిచేశాడు, సరస్సుల యొక్క గట్లు తెంచేశాడు, లతాగృహాలు చిత్రాగృహాలు ఇటువంటి వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి అంతవరకు ఆ ఎన్నో మంచి లతలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రమదావనం శోకలతలతో నిండిన వనంలాగా తయారైపోయేటట్టుగా ఆ ధ్వంసం చేశాడండి. ఆ సీత చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉలిక్కిపడి ఒక్కసారి లేచి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ లేపి, ఇతడెవరో కామరూపుడిలాగా ఉన్నాడు, ఇతన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి రావణాసురుని యొక్క చెంత నిలబెట్టాలి అని అనుకుంటూ, ఈ లోపల హనుమంతుడు తన రూపం మరింత బాగా పెంచి రాక్షస స్త్రీలను భయపెట్టసాగాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడికి ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. ఎంతో అపురూపంగా తన భార్యలు సాయంకాలం పూట ఆ ప్రాంతంలో విహరిస్తూ ఆనందం పొందడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి చక్కటి ఉద్యానవనమైనటువంటి అశోకవనాన్ని ధ్వంసం చేశాడు ఒక వానరుడు వచ్చి అని తెలియగానే ఎంత కోపంతో ఊగిపోయాడండి రావణాసురుడు. ఆ కోతిని పట్టి తెచ్చి బంధించి తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్పి ఒకటేసారి 80,000 మంది కింకరులను తన సేవకులను పంపించాడు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి బయలుదేరి వచ్చాడు. హనుమంతుల వారు అక్కడ ఉన్నటువంటి ఆ ముఖద్వారం యొక్క పైభాగంలో ఎక్కి కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ తలుపుకున్న గడియను ఊడదీసి ఆ గడియతో 80,000 మందిని కూడా ఒకేసారి మట్టు పెట్టాడు. అంటే వాళ్ళందరినీ చంపేశాడు. ఈ విషయాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి మరలా రావణాసురుడికి తెలియజేస్తే, అంతటి వీరుడు అతను అని అంటూ, మహావీరుడని తెలిసే లోపలే అతను ఇంత మహావీరుడా, 80,000 మందిని ఒక్కసారి చంపేశాడా అని అనుకుంటూ, ఇతనితో ఎవరో నాకు చాలామంది తెలుసు వారిలో, కానీ ఇటువంటి వాడు నేను ఎప్పుడు చూడలేదు, వాలిని చూశాను, ఆ యొక్క సుగ్రీవుడి పేరు కూడా విన్నాను, జాంబవంతుడి పేరు విన్నాను, కానీ ఇతడు ఎవరో కొత్తవాడులాగా ఉంది, మహావీరుడైనటువంటి జంబుమాలిని పోయి రమ్మన్నాడు. అతను జంబుమాలిని తన 7 మంత్రిపుత్రులను కూడా గొప్ప సైన్యంతో పంపాడు. హనుమ వారందరినీ కూడా పాదాలతో తొక్కి పిడిగళ్లతో గుద్ది గోళ్లతో రక్కి వాళ్ళందరినీ చంపేశాడు. భీభత్సమైనటువంటి ఈ వధ చూసి
సైన్యం కూడా ఆశ్చర్యపోయింది. రావణాసురుడి యొక్క సైన్యం వచ్చినవాడు వానర రూపంలోనే ఉన్నా అతడు వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు మొదలైన బలవంతమైన వానరుల కన్నా ఇంకా బలంతో ఉన్నాడటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల ద్వారా తెలుసుకున్నటువంటి రావణాసురుడు మండిపడిపోతూ తన కుమారుడైనటువంటి అక్షుణ్ణి పిలిచాడు. ఆ అక్షుడు వచ్చాడు. ఆయన యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాడు. బాణప్రయోగ కౌశలాన్ని ప్రదర్శిస్తూ హనుమంతుడి మీదకి వెళ్ళి ఆ హనుమంతుడిని పట్టి తీసుకురమ్మని చెప్పి రావణాసురుడు ఆదేశిస్తే అక్షుడు తన రథం పైన ఎక్కి హనుమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. హనుమను బంధించాలనే ఉద్దేశంతో తన యొక్క చాకచక్యంతో బాణాలను హనుమ మీద వదలగా ఆయన యొక్క యుద్ధ కౌశల్యాన్ని చూసి అబ్బురపడినటువంటి ఆశ్చర్యపోయినటువంటి హనుమ ఎంత చక్కగా యుద్ధం చేస్తున్నాడు ఈ రాక్షస కుమారుడు అని ఆనందిస్తున్నాడు. కానీ అతని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూశాడు. ఆ బాణ ప్రయోగం ఈ లోపలే 3 బాణాలు వచ్చి ఆయన నుదురుకు తగలగానే ఇక తాను కానీ ఉపేక్షిస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే ఆ అక్షకుమారుడు యొక్క రథం మీదకి ముష్టిఘాతంతో వెళ్ళగా తను ఆకాశంలోకి ఆ రథంతో పాటు పైకి ఎగిరాడు అక్షకుమారుడు. ఈయన కూడా పైకి వెళ్ళి ఆ అక్షకుమారుడు యొక్క రథాన్ని తన చేతితో ఒక్క చరుపు చరిస్తే రథానికి ఉన్నటువంటి గుర్రాలు చనిపోయినాయి. ఆ రథ సారథి చనిపోయాడు. అక్షకుమారుడు కూడా గాల్లోకి ఎగిరాడు. హనుమంతుడు కూడా గాల్లోకి ఎగిరి ఆయన కాళ్ళను పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొడితే ఒక్క అవయవం కూడా కనపడనంత చిందరవందరగా అతని శరీరం అంతా ఛిద్రమైపోయి పడిపోయి ఆ అక్షకుమారుడు కాస్త మరణించాడు. ఈ విషయాన్ని రాక్షసులందరూ వెళ్ళి రావణాసురుడికి తెలియజేస్తే ఆయన తన 2వ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పిలిచాడు. ఇంద్రజిత్తు మేఘనాథుడని కూడా అంటారు. అతను మేఘాల్లో దాంకొని యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అంటే కనపడకుండానే బాణాలను ప్రయోగించే శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఇంద్రజిత్తును ఓడించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. రెండోది, యుద్ధం చేయడంలో ఆరితేరినటువంటి వాడు, శత్రువులకు భీతి కలిగించేటటువంటి వాడు. అటువంటి ఇంద్రజిత్తుని పోయేసి నువ్వు సైన్యంతో వెళ్ళి ఆ యొక్క హనుమను బంధించి తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇంద్రజిత్తు వెళ్ళి హనుమతో యుద్ధం చేశాడు. హనుమ ఆ ఇంద్రజిత్తో కూడా చక్కగా యుద్ధం చేస్తే హనుమను ఇంకా బంధించడం తనకు అసాధ్యమని తెలిసినటువంటి ఇంద్రజిత్తు తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆంజనేయ స్వామి వారి మీదకి ప్రయోగించాడు. ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మ చిన్నతనంలోనే ఒక మాట చెప్పున్నాడు, ఒకానొక రోజు బ్రహ్మాస్త్రం నీ మీదకి ప్రయోగింపబడుతుంది, కానీ దానికి బద్ధుడవై కట్టుబడి ఉన్నావంటే కొద్దిసేపట్లోనే ఆ అస్త్రం బంధ విముక్తిని చేస్తుంది. అంటే నీకు ఎటువంటి హాని కలిగించదయ్యా. ఆ అస్త్రం వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎటువంటి తిరిగి నీ యొక్క బలపరాక్రమాలను చూపించవద్దు అన్నప్పుడు ఆ అస్త్రం వెళ్ళి ఆయనకు చుట్టేసి శరీరాన్నంతా కూడా ఆ యొక్క ఒక తాడుతో కట్టేసినట్టుగా మొత్తం బ్రహ్మాస్త్రం చుట్టేసి కట్టేసింది అనమాట, కాళ్ళు చేతులు అన్నిటినీ. అది బ్రహ్మాస్త్రం అని తెలిసినటువంటి హనుమ బ్రహ్మగారిని నమస్కరించుకుంటూ బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తూ కట్టుబడిపోయినట్టుగా నిలబడిపోయాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డటువంటి హనుమను చూసి ఇంద్రజిత్తు ఆయన తీసుకురమ్మని చెప్పి రాక్షసులను పంపించాడు. అలాగే తీసుకురండి నాన్నగారి దగ్గర, అంటే రావణాసురుడి యొక్క సభలో రావణాసురుని ముందు నిలబెట్టాలని తీసుకుని వెళ్ళారు. బ్రహ్మాస్త్రానికి లొంగిపోయి హనుమ అలాగే ఉండడంతో వీరందరూ ఇంకొన్ని తాడులు కొన్ని నారలతో ఆయనకు శరీరాన్ని బంధించసాగారు ఈ రాక్షసులు. ఇక్కడ ఒక విషయం ఉన్నది, బ్రహ్మాస్త్రం ఒంటిపైన ఉన్నప్పుడు వేరే వస్తువు ఏదైనా దానికి తగిలింది అని అంటే ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి కోల్పోతుంది. కాబట్టి రాక్షసులకు లొంగినట్టే లొంగి వారందరూ కూడా తీసుకుని వెళుతుంటే వారితో పాటు రావణాసుడి దగ్గరికే వెళ్ళాడు. ఆయన చూడాలనుకున్నాడు కదా మొదట్లో ఆంజనేయ స్వామివారు, కాబట్టి వెళ్ళి ఎదురుగ్గా నిల్చున్నాడు. హనుమంతుడి యొక్క తేజస్సు చూసి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. ఆ ఎదురుగా నిల్చున్నటువంటి హనుమ ఒక్కసారి సర్వలక్షణ సంపన్నుడైనటువంటి రావణుడిలో బలవత్తరమైన ఆధర్మమే లేకపోతే ఇతడు దేవలోకానికి కూడా ప్రభువు కావలసిన వాడు కదా అని
ఆంజనేయ స్వామి వారి యొక్క రావణాసుని యొక్క దివ్య రూపాన్ని చూసి అనుకుంటున్నాడు, ఈయన ఎంత ఏమి ధైర్యము, అసలుకి ఏమి బలశాలి, ఎలా ఉన్నాడు ఈయన, ఈ అధర్మానికి ఎందుకు పాల్పడ్డాడు అనేటటువంటి విషయం హనుమంతుల వారికి మనస్సులో కలిగింది. ఇంత లోపల ఆయన తన యొక్క కట్లను విదిలించుకోగా వానర రూపంలో ఉన్నటువంటి ఇతను ఎవరో కనుక్కొనమని మహాపార్శ్వుడికి చెప్పాడు. ప్రహస్తుడిని ఆదేశించాడు. ప్రహస్తుడు మంత్రి. రావణాసురుడు ప్రహస్తుడితో అన్నాడు, అతను ఎవరో కనుక్కో, ఆ వానరుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో కనుక్కో అన్నప్పుడు ఆయన కూడా నువ్వు వానర రూపంలో ఉన్నావు, అసాధ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నావు, ఈ లంకకి ఎందుకు వచ్చావు, నిన్నెవరు పంపారు, ఇంద్రుడా, కుబేరుడా, యముడా, వరుణుడా, వాయుదేవుడా, విష్ణువా, నిజం చెప్పు, నిన్ను విడిచేస్తాము, అసత్యం చెప్తే ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త, ధైర్యంగా నిజం చెప్పు అని ప్రహస్తుడు ఆంజనేయ స్వామి వారితో అన్నాడు. హనుమంతుడు అన్నాడు, నేను రావణాసురుడితో నేరుగా మాట్లాడతానని, ఓ రావణ, నీకు నిజమే చెప్తాను, నేను నువ్వు చెప్పినటువంటి దేవతలలో ఎవరి దూతను కాదు, నేను వానర రూపంలో ఉన్నటువంటి వాడిని, కేవలం వానరుడినే, లంకకు కావాలనే వచ్చాను, నిన్ను చూడాలనుకున్నాను, నీ దర్శనం సులువుగా లభించదు కాబట్టి అశోకవనాన్ని ధ్వంసం చేశాను, నీ వద్దకు తీసుకొస్తారనుకున్నాను, కానీ కేవలం వారు పట్టి తెస్తారనుకుంటే నువ్వు పంపించిన వారందరూ కూడా నా మీదకి వారి యొక్క బలప్రయోగంతో నన్ను సంహరించాలనేటటువంటి యుద్ధం చేశారు. నా ప్రాణరక్షణకై వారిని నేను సంహరించాను, నన్ను ఏ అస్త్రాలు కూడా ఏమి చేయలేవు, అందుకే బ్రహ్మాస్త్రం కూడా నేను బ్రహ్మదేవునికి లొంగిపోయినట్లే నటించాను, నేను వాయుపుత్రుడిని, నా పేరు హనుమంతుడు, నేను మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతని, నేను ఒక రాజకార్యం మీద ఇక్కడికి వచ్చాను అని అంటూ ఆంజనేయ స్వామి వారు తనకు తానుగా రావణాసురుడికి పరిచయం చేసుకుని ఆ సభలో అంతా కలయి చూశాడు. అందరూ సభ నిండుగా ఆ యొక్క రాక్షసులు, రాక్షస మంత్రులు, రాక్షస సైన్యంతో రావణాసురుడు దిదీప్యంగా వెలిగిపోతున్నటువంటి ఆ యొక్క సింహాసనం మీద కూర్చో ఉంటే, ఆయనకి ఇరువైపులా కూడా వింజామరలు వీస్తూ ఉంటే, చక్కని పట్టు వస్త్రాలు ధరించి రకరకాలైనటువంటి ఆభరణాలు, ఆ కిరీటంతో దేదీప్యమానంగా ఒక రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి అలాగే చూస్తూ నిలబడి తను వచ్చిన పనిని గురించి రావణాసురుడితో తెలియజేయబోతున్నారు హనుమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య సోమస్ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.